మీరెప్పుడైనా రైల్వే పట్టాలను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పట్టాల మధ్య కింద చిన్న రాళ్లు పేర్చబడి ఉంటాయి కదా. కానీ ఈ రాళ్లను పట్టాల మధ్య ఎందుకు ఉంచుతారో మీరెప్పుడైనా ఆలోచించారా? రాళ్ల పనితీరు ఏంటి? వీటితో ఉపయోగం ఏంటి? వీటిని ట్రాక్ నుంచి తీసేస్తే ఏం జరుగుతుంది? ఈ రాళ్లను పట్టాల మధ్య ఎందుకు ఉంచారు వంటి పూర్తి వివరాలు తెలుసుకుందామా? ఈ రాళ్లు సాధారణమైనవి కావు, కానీ వాటికి ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంది. వాటిని బ్యాలెస్ట్ అని పిలుస్తారు. అవి రైల్వే ట్రాక్ స్థిరత్వం, భద్రత, దీర్ఘాయువు కోసం అవసరమవుతాయి. రైలు చాలా బరువు ఉంటుంది. అది కదులుతున్నప్పుడు పట్టాలు చాలా ఒత్తిడికి లోనవుతాయి. ఈ సమయంలో ఆ రాళ్లు పట్టాలను గట్టిగా నిలుపుతాయి. ఈ రాళ్లు ఒకదానితో ఒకటి ముడిపడి దృఢమైన పునాదిని ఏర్పరుస్తాయి. ఇది పట్టాలు కదలకుండా నిరోధిస్తుంది. ఈ రాళ్లు అక్కడ లేకపోతే పట్టాలు జారిపోవచ్చు లేదా వంకరగా మారవచ్చు. తద్వారా ప్రమాదాలు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. రైలు బరువు నేరుగా పట్టాలపై పడుతుంది. బ్యాలెస్ట్ రాళ్లు ఈ బరువును నేలకు వ్యాపింపచేస్తాయి. ఇది పట్టాలపై అసమాన ఒత్తిడిని నిరోధించడానికి ఉపయోగపడుతుంది. అవి ఎక్కువ కాలం ఉంటాయి. బ్యాలెస్ట్ లేకుండా పట్టాలు భూమిలోకి మునిగిపోతాయి లేదా విరిగిపోతాయి. వర్షాకాలంలో పట్టాల చుట్టూ నీరు పేరుకుపోతుంది. దీని వలన పట్టాలు తప్పుపడతాయి లేదా బలహీనపడిపోతాయి. ఈ బ్యాలెస్ట్ రాళ్లు మధ్య ఉండే ఖాళీలు నీరు సులభంగా బయటకు వెళ్లే పట్టాలు పొడిగా ఉంచడానికి వీలు కల్పిస్తాయి. ఈ డ్రైనేజీ వ్యవస్థ రైల్వే ట్రాక్ ను నీరు నిలిచిపోవడం వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. రైలు కదులుతున్నప్పుడు పట్టాలు కంపిస్తాయి. దీనివల్ల శబ్దం కూడా వస్తుంది. బ్యాలెస్ట్ రాళ్లు ఈ కంపనాలను గ్రహించి శబ్దాన్ని తగ్గిస్తాయి. ఈ రాళ్లు లేకపోతే రైలు కదిలేటప్పుడు ఎక్కువ శబ్దం చేసేది. చుట్టుపక్కల ప్రాంతాలలో శబ్ద కాలుష్యం పెరుగుతుంది. అంతేకాదు వేసవి, శీతాకాలంలో మెటల్ ట్రాకులు వ్యాకోచించి కుంచుకుపోతాయి. బ్యాలెస్ట్ రాళ్లు ట్రాకులకు వ్యసస్థను ఇస్తాయి. ఉష్ణోగ్రత మార్పుల వల్ల కలిగే విస్తరణ లేదా సంకోచాన్ని సమతుల్యం చేస్తాయి. ఇది ట్రాకులలో పగుళ్లు రాకుండా చేస్తుంది. వీటిని ఎక్కువ కాలం సురక్షితంగా ఉంచుతుంది. పట్టాల మధ్య మట్టి ఉంటే అక్కడ మొక్కలు పెరగవచ్చు. ఇది పట్టాలను బలహీనపరుస్తుంది. బ్యాలెస్ట్ రాళ్లు మొక్కలు పెరుగుదలను నిరోధిస్తాయి, ఎందుకంటే వాటిలో పోషకాలు ఉండవు. మొక్కలు వేర్లు పెరగడానికి అనుమతించవు. మొత్తం మీద ఇదనమాట స్టోరీ. చూశారు కదా, రైల్వే ట్రాక్ మీద రాళ్లు ఎందుకు ఉంటాయో. ఈసారి రైల్స్ లో వెళ్తూ ఉన్నప్పుడు మీ పక్కన ఉన్న వారికి లేదా మీతో ప్రయాణించే వారికి ఈ స్టోరీ చెప్పి కాస్త మీ టాలెంట్ ని చూపించండి.